హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ కుమార్ 6349 యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే బీరకాయ పచ్చెనగపప్పు టమాటా కర్రీ అయితే చేయబోతున్నానండి. దీనికైతే బీరకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చెనగపప్పు అయితే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి, కూరకు సరిపోను. ఆయిల్ వేడైంది, తాలింపు గింజలు కూడా వేసుకుంటున్నాను. తాలింపు గింజలు కూడా వేగినాయండి. ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకుంటాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిపోయినాయి కదా. ఇందులోనే బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసుకున్నాయన్నీ వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని మూత పెట్టుకున్నాం అండి. ఒకసారి మూత పెట్టుకున్నాం. ఒక పక్క అన్నం కూడా కడిగి పెట్టుకున్నానండి. అన్నం కూడా ఉడుకుతుంది. ఇదిగోండి, ఈ విధంగా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేసుకుందాం. నానబెట్టుకున్న పచ్చెనగపప్పును కూడా వేసుకున్నాం. కూర అయితే సిమ్లో పెట్టుకొని
ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇంకా వాటర్ ఏం పోసే పని లేదు, బీరకాయ కూర కదా, ఇంకా బీరకాయలో ఉన్న వాటర్తోనే ఉడికిపోయింది. 10 నిమిషాలు అయితే మూత పెడతాం. కూర అయితే ఉప్పు కారం అవన్నీ వేసాం కదండి. సరే అన్నీ సరిపోయినాయి లేదో చూసుకుందాం. ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయండి. కూర అయితే ఉడికిపోయింది కదా, ఇంకా స్టవ్ అయితే ఆపేసేస్తున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.